అది కరెక్ట్ కొట్టారనేది కరెక్ట్ అనేది కాదు, కానీ ఆయన ఒక పెద్ద వ్యక్తిగా ఉన్న ఒక ఇండస్ట్రీలో పెద్ద మనిషి కాబట్టి అతని మీద ఈ మీడియా వ్యక్తులు కూడా ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారు అనే విషయంతో ఏమన్నా కోపగించుకొని ఒకవేళ చేయి చేసుకొని ఉండొచ్చు. దాంట్లో తప్పేం లేదు, మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని నేను తప్పు లేదంటారండి సార్ మీరు. అంటే వాళ్ళ వల్ల ఏమైనా తప్పు, ఆయన ఒక కొంచెం మానసికంగా ఉన్నాడు కదా, దాని ద్వారా అది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి సార్. మానసికంగా బాగాలేకుంటే ఒక వ్యక్తిని గాయపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని సమయం సందర్భాల వల్ల కూడా ఒక మంచి వ్యక్తి కూడా ఒకరి మీద చేయి చేసుకునే అవకాశాలు అలాంటి పరిస్థితులు వస్తాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా నెంబర్ 1గానే కొనసాగించారు కదా, ఆయన కొనసాగించి ఈనాడు ఈ విధంగా జరిగిందంటే అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అతను ఆ మైండ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆయన దేనివల్ల ఇదే అవుతున్నాడు, ఎందుకు ఇలా జరిగిందని కూడా మనం కూడా ఆలోచించాలి కదా. కానీ విష్ణు మనోజ్కు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, అంటే ఒక కన్న కొడుకుని కొట్టి బయటికి దుబ్బెంత తప్పేం చేశారు? అది అన్యాయం ఏం కాదు. తండ్రి కొడుకులు కొట్టుకోవడం సర్వసాధారణం. అది కుటుంబ కలహాల్లో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి. కుటుంబ కలహాలు ఈరోజు మనం కొడుకు వైపు పోయి కానీ తండ్రి వైపు గడుపు కానీ ఇప్పుడు అతను తప్పు చేసినట్టు ఎట్లా అన్నా కూడా మనమే చెడ్డవుతాం, కానీ రేపు వాళ్ళు ఒకటైతే అప్పుడే మనం ఏమవుతాం? కుటుంబ కలహాలు అవి అనవసరం విషయం, మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు తెలిసి మీ మీడియా తరపున మీరు తప్పుగా అనుకుంటారో నన్ను మంచిగా అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ అదైతే ఒక కుటుంబ సమస్య కాబట్టి సర్వసాధారణం అనుకుంటున్నా. రేపు మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళు ఒకటి అవుతారు కూడా అని నేను చెప్తున్నా భగవంతుడి సాక్షిగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మనోజ్ అన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమన్నా తప్పు చేసిండు? అందులో తప్పేం చేయలేదు కదా. మరి ఆ బౌన్సర్స్ అన్ని పెట్టించి తండ్రి కొట్టియడం ఎంత దుర్మార్గం అన్న, ఇది అసలు మంచి పద్ధతి కాదు. ఇది అసలు ఇట్లా ఎవరు చెయ్యరు. ఇటువంటిది తండ్రి బౌన్సర్ని పెట్టించేది ఏంది, కొట్టియడం ఏంది? అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆస్తులు ఇయ్యరు, దగ్గరికి రానియ్యరు, అసలు చూడరు. ఎంత దుర్మార్గం అన్నది. సరే ఏదైనా సరే కానీ హాట్ టాపిక్ అసలు పబ్లిక్ పెద్దరాయుడు నలుగురికి చెప్పే వ్యక్తి, సినిమాల్లో కానీ బయట కానీ నలుగురికి చెప్పే వ్యక్తి పెద్దరాయుడు గారు. మరి హాట్ టాపిక్గా పబ్లిక్ చెప్పే స్థాయికి వచ్చిందంటే నిజంగా ఎంత దుర్మార్గం అన్న ఆయన కొట్టియడం చాలా తప్పు. ఆయన గిట్ట అన్నాడు, ఇంత జరిగినాక ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలవడానికి వెళ్తున్నా, నాకు న్యాయం కావాలి, మరి నేను చేసింది తప్ప రైటా, అది నాకు న్యాయంగా చెప్పండి మీరు అని పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నా నేను ఇప్పుడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇంకోటి కలవడానికి వెళ్తుండు. మరి ఎవరిని కలుస్తారు? రేవంత్ రెడ్డి గారిని కలుస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ని కలుస్తారా, లేకపోతే చిరంజీవి గారిని కలుస్తారా, లేకపోతే అత్యంత బంధుత్వం ఉన్న ఎక్కువ వ్యక్తి అంటే మోడీ గారు ఉన్నారు. ఇంకా వాళ్ళకి అంటే మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారా? న్యాయం గురించి నేను ఎక్కడికైనా వెళ్తా. ఇప్పుడు వాళ్ళందరూ ఒకరే సంతానం అయినప్పుడు విష్ణుని ఒక తీరు, లక్ష్మిని ఒక తీరు, ఇప్పుడు మనోజ్ని వీళ్ళందరికీ దూరంగా పెడుతున్నారు, ఎందుకంటారు? అంటే ఇది ప్రేమ పెళ్ళి ఒకటే అన్న. ఇంకోటి ఏంటంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే నేను ఆస్తి ఇవ్వను, అందు గురించే బౌన్సర్స్ అని పెట్టించి కొట్టించిండు తండ్రి. ఇంత పెద్ద తప్పు చేసిన కొడుకు సమర్థించాలి, అది కాదు నాన్న అని చెప్పాలి, కానీ బౌన్సర్స్నే పెట్టించి కొట్టించిండంటే తండ్రి ఎంత దుర్మార్గం, ఎంత పెద్ద తప్పు చేసిన కొడుకు. కానీ అది చాలా తప్పు, అట్లా చేయొద్దు. కాకపోతే మ్యాటర్ వేరేది ఏదున్నా కానీ చెప్పాలి. అతను చెప్పకుండా వ్యతిరేకంగా కేసు పెట్టడం ఒక కొడుకుగా ఉండి కూడా అట్లా చేయడం, మరి అయినా కూడా తప్పే కదా. తండ్రి మీద కూడా కేసు పెట్టొచ్చు.